రూ. 500 నుంచి రూ. 600 మధ్యలో ఒక మంచి బ్యాటరీ లైఫ్ ఉండే ట్రిమ్మర్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఇదే ద బెస్ట్ ట్రిమ్మర్ అనమాట ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అదే వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ మోడల్ నెంబర్ 551 ట్రిమ్మర్. ఇది ఒరిజినల్ వన్‌ప్లస్ ట్రిమ్మర్ అయితే కాదు, అలా అని డూప్లికేట్ వన్‌ప్లస్ ట్రిమ్మర్ కూడా కాదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది ఈ వన్‌ప్లస్ ట్రిమ్మర్ కోసం. ఏంటంటే ఒరిజినల్ వన్‌ప్లస్ బ్రాండ్ ఏదైతే ఉందో అది ట్రిమ్మర్స్లో ట్రేడ్ మార్క్ తీసుకోలేదు. సో ఈ లూప్ హోల్ని గమనించి ఒక వ్యక్తి ఏం చేశాడంటే 1కి ప్లస్కి మధ్యన గ్యాప్ పెట్టేసి ట్రిమ్మర్స్ని లాంచ్ చేశాడు. సో ఇలా మార్కెట్లో ట్రిమ్మర్స్ని లాంచ్ చేసి అతను ఈ చిన్న లూప్ హోల్తోనే కోటీశ్వరుడు అయిపోయాడు. ఇది ఒరిజినల్ ట్రిమ్మరే, బట్ ఒరిజినల్ వన్‌ప్లస్ ట్రిమ్మర్ అయితే కాదు. లెట్స్ కమింగ్ టు ద పాయింట్. ఆ ప్రైస్ సెగ్మెంట్లో 500 నుంచి 600 రూపాయల మధ్యలో ది బెస్ట్ ట్రిమ్మర్ ఇది. ఒకవేళ ఇది మీరు కొనాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుక్కోవచ్చు. అండ్ దీని డీటెయిల్స్ ఫుల్ రివ్యూ ఇప్పుడు మనం చూద్దాం. కంటెంట్ వర్త్ అనిపిస్తేనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ తెలుగు. సో ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇందులో ఉన్న కంటెంట్స్ ఏంటో చూద్దాం. బాక్స్ క్వాలిటీ అయితే మాత్రం నార్మల్గానే ఉంది. ఈ బాక్స్ లోపల ఇంకో బాక్స్ కూడా ఉంది. ప్యాకింగ్ బాగుంది, క్వాలిటీ నార్మల్గానే ఉంది, కానీ ప్యాకింగ్ అయితే బాగుంది. ఇప్పుడు ఇందులో కూడా ఇలా ఇచ్చారనమాట. వావ్, బాగుంది చూసారా, ఇలా ఇచ్చారు, బాగుంది. ఇది కూడా ఒక దాంట్లో ట్రిమ్మర్ ఉంది, ఇది పక్కన పెడదాం, ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో దాంట్లో దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అది కూడా పక్కన పెడదాం. వారంటీ కార్డు ఉంది, 1 year వారంటీ అని చెప్పి వారంటీ కార్డ్ని మనకి ప్రొవైడ్ చేశారు. బట్ ఫ్లిప్కార్ట్లో మాత్రం లేదు 1 year వారంటీ ఇచ్చినట్టు. ఇందులో కార్డ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీనికి 1 year వారంటీ అయితే ఉండదు, కార్డ్ నార్మల్గా ప్రొవైడ్ చేశారు అంతే. యూజర్ మాన్యువల్ ఉంది ఒకటి పెద్దది, మీకు కావాలంటే కొనుక్కున్నప్పుడు మీరు చదువుకోవచ్చు దీన్ని. ఇది కూడా పక్కన పెట్టేసి మెయిన్ ట్రిమ్మర్ అయితే మనం బయటికి తీద్దాం. ఇది బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చిన్న డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ పట్టుకోవడానికి గ్రిప్ ఉంది. ఏదైతే మనం ఇక్కడ పట్టుకుంటామో అక్కడ గ్రిప్ ప్రొవైడ్ చేశారు, సాఫ్ట్గా కాకుండా గ్రిప్ ప్రొవైడ్ చేశారు. బాగుంది, సాలిడ్గా ఉంది, బాగుంది. అండ్ నెక్స్ట్ కింద టైప్ సి పోర్ట్ ఉంటుంది, దీంతో మీరు దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ని కూడా ప్రొవైడ్ చేశారు, మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు దేనికైనా మేకుకి గోడకి నెయిల్కి ఇలా పెట్టుకోవచ్చు. బాక్స్లో ట్రిమ్మర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే యూఎస్బి టైప్ సి కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇది నాకు తెలిసి ఒక 1 meter లాంగ్ ఉంటుంది. 1 meter లాంగ్ యూఎస్బి టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒక క్లీనింగ్, అదే ఆ బ్లేడ్ క్లీనింగ్ ఆయిల్ కూడా ఉంటుంది, లైక్ దాన్ని లూబ్రికేట్ చేయడానికి. అండ్ ఒక బ్రష్ని ప్రొవైడ్ చేశారు వీళ్ళు. క్లిప్స్, ఏవైతే క్లిప్స్ ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేశారు. 7mm, 5mm, నెక్స్ట్ 2mm, 1mm, ఇలా టోటల్గా 4 క్లిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇది ఆన్ చేద్దాం. నాయిస్ అయితే ఎక్కువగా ఉంది, మంచిగానే పనిచేస్తుంది. ఇంతకుముందు నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. సౌండ్ మాత్రం గట్టిగా వస్తుంది, కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఫ్లిప్కార్ట్లో మెన్షన్ చేసిన దానికి ఈ బాక్స్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అది ఎక్కడ డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే యూస్ చేశారు, సో అది ట్రూ. నెక్స్ట్ మోటార్ 3.7 volts డీసీ మోటార్ని అయితే యూస్ చేశారు ఇందులో. నెక్స్ట్ 1200 mAh లిథియం అయన్ బ్యాటరీని వీళ్ళు యూస్ చేశారు విత్ ఛార్జింగ్ ఇండికేటర్స్ అనమాట. అండ్ ఇది యూస్ చేస్తున్నప్పుడు బ్లూ కలర్ ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఆన్ చేశాను, బ్లూ కలర్ ఇండికేషన్ వచ్చింది కదా ఇక్కడ. దీన్ని ఛార్జింగ్ పెడుతున్నప్పుడు రెడ్ కలర్ ఇండికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇది బ్యాటరీ ఫుల్ అయిపోతే గ్రీన్ కలర్ ఇండికేషన్ అయితే వస్తుంది. ఛార్జింగ్ టైం 3 hours. నేను ఇంతకుముందు టెస్ట్ చేశాను, 3 hours అయితే ఫుల్గా మనం ఛార్జింగ్ పూర్తిగా అవగొట్టేస్తే 3 hours మ్యాక్సిమం ఛార్జింగ్ టైం ఉంటుంది. మనకు మెయిన్ పాయింట్ ఫ్లిప్కార్ట్లో మెన్షన్ ఏం చేశారంటే వర్కింగ్ టైము 120 minutes అని చెప్పారు, బట్ ఇక్కడ మాత్రం 180 minutes అని ఇచ్చారు. దీన్ని నేను టెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ వీడియో డెమో కూడా మీకు ఇక్కడ పెడతాను చూడండి. ఫుల్ ఛార్జ్ చేసేసి నేను రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి టైమర్ పెట్టేసి నేను పక్కన పెట్టేశాను. ఫుల్ ఛార్జ్ పెట్టినాక అరగంటకు ఒకసారి, గంటకు ఒకసారి, నెక్స్ట్ 120 minutes 2 hours ఒకసారి నేను టైమింగ్ చెక్ చేశాను. 120 minutes వరకు ఇది నాన్ స్టాప్గా వర్క్ అయింది, ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. నేను ఆల్రెడీ దీనికి ఛార్జింగ్ ఉండేది, నేను ఫుల్ ఛార్జ్ చేశాను. ఛార్జ్ చేసి ఇప్పుడు మార్నింగ్ ఆన్ చేసి పెట్టేసి టైమర్ పెట్టేసి నేను బయటికి వెళ్ళిపోయాను. 39 minutes అవుతుంది, బట్ స్టిల్ ఇంకా వర్క్ అవుతుంది. చూద్దాం ఇంకా ఎంత టైం ఇది వర్క్ అవుతుంది అనేది. అండ్ ఇప్పుడైతే టైము 1 hour 16 minutes అవుతుంది ఇది ఆన్ చేసి. ఇప్పటికీ స్టిల్ అదే స్పీడ్తో వర్క్ అవుతుంది. ఇంకెంతసేపు వర్క్ అవుతుంది అనేది చూద్దాం. 120 minutes ఇప్పుడు ఇది నాన్ స్టాప్గా వర్క్ అయింది. కంపెనీ క్లెయిమ్ చేసిన ప్రకారం ఇది మంచిగానే వర్క్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇది నాపేద్దాం అనుకుంటున్నాను, ఈ సౌండ్ చిరాగ్గా ఉంది. 120 minutes వచ్చింది కాబట్టి సరిపోద్ది. 180 minutes వీళ్ళు క్లెయిమ్ చేశారు, ఇంకా 180 minutes వరకు ఇది వస్తుంది.
అదే స్పీడ్తో ఇది వర్క్ అవుతుంది, ఏమాత్రం కూడా తగ్గలేదు ఛార్జింగ్ కూడా. నేనేమనుకున్నానంటే 180 మినిట్స్ వరకు ఇది వర్క్ అవుతుంది అనుకున్నాను. వర్క్ అవుతుంది, బట్ నేను ఆ సౌండ్కి ఉండలేక ఆపేసాను. ఈ సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పి నాకు చిరాకు గుండా ఆపేసాను. బట్ 120 మినిట్స్ కంటే ఎక్కువ ఛార్జింగ్ అండ్ ఉంచినా సరే 150 నుంచి 180 మినిట్స్ వర్కింగ్ టైం అయితే ఇది వస్తుంది వన్స్ ఫుల్ ఛార్జ్ చేసామంటే. నెక్స్ట్ దీనికి మనం యూజ్ చేసిన దానికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఇది 160 మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్గా నార్మల్గా ఆన్ చేసి పెడితే వచ్చింది అనుకోండి, మనం యూజ్ చేస్తే దీని ఛార్జింగ్ టైం ఖచ్చితంగా ఒక 120 లేదా 100 మినిట్స్ వరకు రావచ్చు యూజ్ చేస్తే. అండ్ ఇందులో మీకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి కదా, దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా దీన్ని రిమూవ్ చేసి వీటిని మనం వాషబుల్ బ్లేడ్స్ అనమాట ఇవి, మీరు వాటర్తో వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆయిల్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో దీంతో మీరు దీన్ని లూబ్రికేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక 2 డ్రాప్స్ ఇలా వేస్తే సరిపోతుంది డ్రై అయిపోయినాక, ఎందుకంటే షార్ప్గా వర్క్ అవుతాయి బ్లేడ్స్ అనేవి. మళ్ళీ ఇది వాష్ చేసిన తర్వాత సింపుల్గా దీన్ని ఇక్కడ మళ్ళీ ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇలా అయిపోయింది చూసారా. నెక్స్ట్ ఇలా క్లిప్ కూడా మీరు ఒకవేళ క్లిప్ పెట్టాలనుకుంటే ఇలా పైనుంచి పెట్టి ఇలా ప్రెస్ చేస్తే క్లిప్ ఉండిపోయింది చూసారా. సో అది మళ్ళీ తీయాలంటే ఇలా తీసేయచ్చు. సో అదనమాట. ఇంకా ఎగ్జాంపుల్ డెమో మీకు కావాలంటే నేను షేర్ చేశాను దీంతోనే. ఒకవేళ తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మీరు చూస్తున్నట్లయితే, ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ట్రిమ్మర్ కోసం మీరు చూస్తున్నట్లయితే మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో చేశాను. సో వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. బ్లైండ్గా పిక్ చేసుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మాత్రం. నాకైతే ఇది అరౌండ్ ఒక 550 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు ఒక 640 ఇలా ఉంది. కొన్నిసార్లు ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మాత్రం 500, 450 కూడా మీకు వస్తుంది ఆఫర్లో. సో అలాంటి టైంలో మీరు తీసుకుంటే ఇంకొంచెం తక్కువగానే వస్తుంది. మన ఛానల్లో కంటెంట్ ఒకసారి చూడండి, మీకు వర్త్ అనిపిస్తేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్.